హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ వినాయకుడిని అయితే కోరుకుంటున్నాను. మరి వెల్కమ్ బ్యాక్ టు అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయక. ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజుది. ఆ కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మా ఊర్లో అయితే ఉట్టి కార్యక్రమం అయితే జరిపారనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఘనంగా జరుపుతారు. చాలా బాగా అనిపిస్తుంది. నైట్ అయితే 12 అవుతుందన్నమాట ఈ కార్యక్రమం అయిపోవడానికి. చాలా బాగా అయితే జరిపారన్నమాట ఉట్ల కార్యక్రమం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి అయితే మన నల్గొండలోని ఆర్టీసీ కాలనీలోనిది. ఐకాన్ హాస్పిటల్కి అయితే ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సమేతంగా మనకైతే దర్శనమిస్తాడు. కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. కళ్యాణానికైతే పట్టు వస్త్రాలు అయితే తీసుకొస్తున్నారు. నేను ఇది 3వ సారి అనమాట స్వామివారి కళ్యాణానికి వెళ్ళడం. చాలా బాగా చేస్తారు కళ్యాణం అయితే. ఈసారి పంతులు గారైతే ఎంత గొప్పగా చెప్పారో కళ్యాణం గురించి ప్రతి ఒక్కరూ వినాల్సిందనమాట. ఇక్కడ చూసారా, ఈ చిన్న కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. ఇలా ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట టెంపుల్లో. చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది కదా. మరి మీరంతా కృష్ణాష్టమి ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు మీరు కూడా శ్రీకృష్ణుడు రుక్మిణి సమేత చూడాలని ఈ చిన్న వీడియో అయితే మీ అందరి కోసం చూపించాలని అయితే నేనైతే తీసుకొచ్చానమాట. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట స్వామివారి కళ్యాణం అయితే చూడడానికి. చాలా ఘనంగా చేశారు కళ్యాణం. ఎంత అద్భుతంగా అంటే కళ్యాణం జరుగుతున్నంతసేపు బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రతి మాట ఎంత గొప్పగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. వివాహానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది అయితే చాలా బాగా వివరించారనమాట ఈ బ్రాహ్మణోత్తములు. ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే స్వామివారికి ముందుగా స్వామివారికి అయితే మొదటిగా యజ్ఞోపవేదం అయితే వేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ముందైతే గణపతి పూజ చేసుకొని స్వామివారికి యజ్ఞోపవేదం అయితే వేశారు. మనం ఏ పూజ చేసినా ముందైతే ఆ గణనాథునికి అయితే తొలి పూజ చేసుకోవాలి కదా. ఇక్కడైతే కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. అమ్మవారైతే శ్రీకృష్ణుని చూడకుండానే వరించిందంట. ఎంత బాగా చెప్పారంటే అయ్యగారు చాలా బాగా చెప్పారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈసారి కళ్యాణం చూడడం అయితే. అంత గొప్పగా చెప్పారనమాట. ఇప్పుడైతే స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారనమాట. మన పెళ్ళిలో జీలకర్ర బెల్లం అనేది ఒక ప్రధానమైన ఘట్టం కదా. ఇక్కడైతే స్వామివారికి అమ్మవారికి అయితే జీలకర్ర బెల్లం పెట్టారనమాట. మన నల్గొండ వాళ్ళైతే చాలామంది అయితే వచ్చారనమాట స్వామివారికి లగ్గం చూడడానికైతే. జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు మాంగళ్యధారణ కార్యక్రమం అయితే జరుగుతుంది. మాంగళ్యధారణ చేసేటప్పుడు మంగళసూత్రాలు ఎలా ఉండాలి, ముత్తైదు ఎలా ఉండాలి, ఎంత బాగా చెప్పారో చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మాంగళ్యధారణ అయితే జరుగుతుంది. నాతో పాటు మీరందరూ కూడా వీక్షించండి. కన్నులకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ ఘట్టం అయితే. ప్రతి ఒక్క స్త్రీ అయితే ఇలాంటి ఘట్టాన్ని చూసి చాలా మురిసిపోతారనమాట. అంత గొప్పగా చెప్పారు. ఇక్కడైతే స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత దండలైతే ఇలా స్థాపించడం కూడా జరిగింది. పూజ మీద కూర్చున్న దంపతులతో ఈ కార్యక్రమాలు అయితే అన్నీ మొదటగా జరిపించారనమాట. తర్వాత ఈ బ్రాహ్మణోత్తములు మిగిలిన కార్యక్రమాలను అయితే పూర్తి చేశారు. ఇక్కడైతే స్వామివారి జీలకర్ర బెల్లం అయిపోయింది, మంగళసూత్రధారణ కూడా అయిపోయింది, అలాగే దండలు కూడా మార్పించేశారు. ఇప్పుడైతే పూలబంతితో ఆట అయితే కొంచెం సేపు ఆడారనమాట భక్తులందరితో కూడా.
ఈ ఆటనైతే ఆడిపించారు. చాలా ఉత్సాహంగా చేశారన్నమాట ప్రతి ఒక్కరూ. ఇప్పుడైతే అమ్మవారికి స్వామివారికి తలంబ్రాలు అయితే జరుగుతున్నాయి. తలంబ్రాలు పోయడంతో స్వామివారి కళ్యాణం అయితే ముగిసిందనమాట. చాలా బాగా అనిపించింది ఈసారి కళ్యాణము. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ అందరి కోసం ప్రత్యేకంగా చూపించాలనేసి లేట్ అయినా కానీ వీడియోని అయితే పోస్ట్ చేశానన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణం వందే జగద్గురు.